ప్రభునందు ప్రియమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు వారి నామంలో నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియజేస్తున్నాను. జూలై 2వ తేదీ ఉదయకాలమున డైలీ బ్రెడ్ పరిచర్యలో మనమందరము కలుసుకొనుటకై కృప చూపించిన దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మీరందరూ బాగున్నారు కదూ? ప్రభు యొక్క అపారమైన కృప మీ అందరి ప్రార్థనా సహకారంతో నేను క్షేమం. మీలో చాలామంది డైలీ బ్రెడ్ పరిచర్య ద్వారా దీవించబడుతున్నాము అని మీరు తెలియజేస్తున్న స్పందనను బట్టే దేవునికి మహిమ కలుగునగాక. మత్తయి సువార్తలో ప్రారంభించబడిన ఈ డైలీ బ్రెడ్ వచనం వెంబడి వచనాన్ని ధ్యానిస్తూ ప్రస్తుతానికి లూకా సువార్త 6వ అధ్యాయం వరకు ప్రతి వచనాన్ని ధ్యానించటానికై ప్రభు కృప చూపిస్తూ వచ్చారు. అందును బట్టే ప్రభుకే మహిమ, ఘనత, ప్రభావములు కలుగునగాక. మంచిది. ఈ డైలీ బ్రెడ్ పరిచర్యలో ప్రతిదినం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న 23 మండలాలలో ఒక్కొక్క మండలం కొరకు మనం ప్రార్థిస్తున్నాం. జూలై 2వ తేదీ కొరకు మనము ప్రార్థించవలసిన మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం. ఈ లక్ష్మీదేవిపల్లి మండలంలో మొత్తం 8 గ్రామాలు ఉన్నాయి. ఈ 8 గ్రామాల్లో ఉన్న ధనవంతులు, బలవంతులు, రాజకీయ నాయకులు, కమ్యూనిస్టులు, హేతువాదులు ప్రతి ఒక్కరూ రక్షణ పొందినట్లుగా మనము ప్రార్థన చేద్దాం. దయచేసి కండ్లు మూసుకునండి. మహాగణుడైన మా తండ్రి, కృపగలిగిన దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో లక్ష్మీదేవిపల్లి మండలం కొరకు ప్రార్థిస్తున్నాం. గొప్ప దేవుడా, ఈ మండలంలో ఉన్న ధనవంతులను, బలవంతులను, రాజకీయ నాయకులను, కమ్యూనిస్టులను, హేతువాదులను మీరు దర్శించండి. కృపగలిగిన దేవ, మీ ఆత్మ సంబంధమైన గొప్ప ఉజ్జీవాన్ని మీరు ఈ మండలంలో కలిగించి ప్రజలందరి హృదయాలు మీ తట్టు తిరుగునట్లుగా మీ సహాయము దయచేయమని లక్ష్మీదేవిపల్లి మండలాన్ని, ఈ మండలంలో ఉన్న 8 గ్రామాలను మీకు సమర్పిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. 27వ మాటను చదువుతున్నాను. దయచేసి ఆసక్తితో వినండి. వినుచున్న మీతో చెప్పున్నది ఏమనగా, మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని ద్వేషించు వారికి మేలు చేయడి. ప్రభు మన వెనికిడిలో ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 12 మంది అపోస్తలులను ఏర్పరచుకున్న తర్వాత శిష్యులతో కొన్ని విషయాలను ప్రభు చెప్తూ, బీదలైన మీరు ధన్యులని, ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులని, ఇట్లా కొన్ని విషయాలు ప్రభు చెప్తూ మీ శత్రువులను ప్రేమించండి. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, క్రైస్తవ్యము అనేది ప్రేమ, క్షమాపణ అనే పునాదుల మీద బలముగా కట్టబడింది. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ప్రభు శత్రువులను ప్రేమించమన్నారు. శత్రువులను ప్రేమించే మనసు ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడే మనం క్రీస్తులో పరిపూర్ణమైన వ్యక్తులుగా మార్చబడ్డామని లేదా
రూపాంతరం చెందిన వ్యక్తులుగా మనము మార్చబడ్డామని ఒక సూచన ప్రభు చెప్తూ ఉన్నారు తన శిష్యులతో. మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మను ద్వేషించు వారికి మేలు చేయండి. ఈ రెండూ మనం చేయగలిగితే, నెంబర్ 1 శత్రువులను ప్రేమించి, రెండవది ద్వేషించు వారికి మేలు చేయగలిగితే మన జీవితంలో ఏ కొదువ ఉండదండి. ఈ రెండు ఎప్పుడైతే మనం చేస్తామో మన జీవితంలో అనేకమైన గంభీరమైన కార్యాలను ప్రభు జరిగిస్తారు. ప్రభుని మనం ఏమడగాలంటే, దేవా, శత్రువులను ప్రేమించే మనస్సును మాకు దయచేయండి, ద్వేషించు వారికి మేలు చేయటం. ఆయన తన శిష్యులతో కాదు, ఈరోజు మీతో, నాతో, మనందరితో ఆయన ముఖాముఖిగా మాట్లాడుతున్నారు. మనము క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సును కలిగి ఉండాలని వాక్యం సెలవిస్తూ ఉంది. ఏ మనస్సు? శత్రువులను ప్రేమించగలిగిన మనస్సు, ద్వేషించు వారికి మేలు చేయగలిగిన మనస్సు మనము కలిగి ఉండుటకు విరిగి నలిగిన హృదయం కలిగి ఈ భక్తిని కొనసాగించాలి. ఎవరండి క్రైస్తవుడు? ఇంటి మీద సిలువన్నవాడు క్రైస్తవుడు కాదు, వాహనం మీద సిలువన్నవాడు క్రైస్తవుడు కాదు, ఉంగరం మీద సిలువన్నవాడు క్రైస్తవుడు కాదు, సూత్రాల మీద సిలువన్నవాడు క్రైస్తవుడు కాదు. ఎవరండి క్రైస్తవుడు? ఎవరైతే శత్రువులను ప్రేమిస్తారో, ఎవరైతే ద్వేషించు వారికి మేలు చేస్తారో వారే నిజమైన క్రైస్తవులు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ప్రభు స్వరం మనందరికీ వినబడుతుంది, ముఖాముఖిగాను సూటిగాను. రండి, మన శత్రువులను ప్రేమిద్దాం. రండి, మనను ద్వేషించు వారికి మేలును చేద్దాం. ఈ రెండూ చేసి మన ప్రభు చిత్తాన్ని నెరవేర్చుదాం. అట్టి కృప డైలీ బ్రెడ్ కార్యక్రమంలో వాక్యం వింటున్న ప్రతి బిడ్డకు ప్రభు సమృద్ధిగా ఆయన కృప అనుగ్రహించబడునుగాక. ఆమేన్, ఆమేన్. దయచేసి కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, కృప కలిగిన దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో మీ మెల్లని స్వరం ద్వారా మాతో మాట్లాడుతూ వస్తున్నారు. అందును బట్టే మీకు వందనాలు దేవా. శత్రువుల్ని ప్రేమించగలిగిన మనస్సు, ద్వేషించుతున్న వారికి మేలు చేయగలిగిన మనస్సు నాకు, మాకు, మందరికీ దయచేయండి. ప్రతి విషయంలో మేము రూపాంతరం చెందిన వారంగా మీరు కలిగిన మనస్సును మేము కలిగి ఉండుటకు కృప చూపించమని, మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకొనమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్య నుండి మీ ప్రియ సహోదరుడు బ్రదర్ కె రమేష్ బాబు, గాడ్స్ లవ్ మినిస్ట్రీస్, విజయవాడ. దేవుని కొరకు ఖర్చు పెడదాం, దేవుని కొరకు ఖర్చు అయిపోదాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. వినండి, వినిపించండి. డైలీ బ్రెడ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.